ब्रह्मा विष्णु महेश्वर श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा आजाद बेला बेला अण्णा महाराज తీసుకునేటోళ్ళు తీసుకొని ఐదు అడుగులు నడిచి జరిగిపోండి అండి. అందరికి ఛాన్స్ ఇవ్వాలా. అందరు 5 అడుగులు నడిచి సతీష్ మనం చేస్తూనే ఉంటాం. దిగంబరా దిగంబరా శ్రీ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ఎవరు గడబడి చేస్తూ మనకి ఇవాళ పల్లకి బయట కూడా పోతుంది. బాగా టైం ఉంటుంది. మనం లోపట్టే నిన్నాము. మనం బయట రామ్ మందిర్ చక్రం గుడి అంతా చేసుకుంటూ వెళ్తాము. అందరికి వస్తుంది ఛాన్స్. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా
दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा
दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीराम जय राम जय जय राम
మార్గశిర సప్తమి రోజు నుంచి దత్త జయంతి ఉత్సవాలు మొదలుపెట్టినాము. ఆ రోజు నుంచి 7 రోజులు మేము అందరికీ అన్నదానం చేసినాము. ఇంకొకటి ఒకరోజు చెప్పన్ భోగు, ఒకరోజు దీపారాధన, ఒకరోజు ముగ్గుల పోటీలు, ఒకరోజు సంగీత ప్రోగ్రాము, ఒకరోజు భజన ప్రోగ్రాము, ఇట్లా మొత్తం 7 రోజులు వేరు ప్రోగ్రాంలు చేసుకున్నాము. ఇవాళ పల్లకి సేవ, ఇవాళ దత్త జయంతి ఉత్సవాలు చేస్తూ దత్త జననం చేస్తూ పల్లకి సేవ ఇది ప్రోగ్రాము. మనకు డోలారోహణ ఉంటుంది. ఇప్పుడు 12 గంటలకు డోలారోహణ అయిపోయింది. దాని తర్వాత పల్లకి సేవ మన చక్రం గుడి, రామ్ మందిరు, మళ్ళా వివేకానంద స్టాచ్యూ నుంచి గురుద్వారా దర్శనం చేసుకుంటూ వచ్చి ఇక్కడ మా సంతాచారి దత్త మందిర్లో సమాప్తమైంది. రేపు 5 తారీఖు రోజు మహాప్రసాదము, ఎల్లుండి సాయంత్రము గోపాల్ కాలా ఉంటుంది, అప్పుడు కూడా మహాప్రసాదం ఉంటుంది. అందరు వచ్చి ప్రసాదం తీసుకోగలరు. ధన్యవాదాలు. జై గురుదత్త. హరే కృష్ణ. మేము ఇస్కాన్ ద్వారకా నగర్ మందిరం నుంచి వచ్చామండి. సంతచార్య మఠం వాళ్ళు మాకు కీర్తన చేయడానికి పిలిచారు. అయితే ఇక్కడ భక్తులు, ఇక్కడ లోకల్ ఉన్న భక్తులు ఇక్కడ మహిమ గురించి చెప్పారు. ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళు ఇక్కడ వచ్చి భగవంతుని పూజ చేయడం కానీ, ఇక్కడ ఎవరైతే గురువారు చెప్పిన ఆ విధాన్ని పాటించి నియమాలు పాటించడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది. చాలామందికి ఇక్కడ ఎవరైతే భగవంతుని మొక్కిరో వాళ్ళకి అందరికీ 99% రిజల్ట్ ఉందంట. దయచేసి ఎవరైనా అలాంటి సమస్యతోటి బాధపడేటోళ్ళు కూడా ఇక్కడ వచ్చి దత్తాత్రేయ స్వామికి వచ్చి మొక్కచ్చు. హరే కృష్ణ. ఇంకా మేము కూడా ఇక్కడ భగవంతుని యొక్క నామాన్ని సంకీర్తన చేయడానికి మేము వచ్చాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొకటి హరే కృష్ణ, ఈ మాసం చాలా శుభమాసము. ఈ నెల గీతా మాసము. రీసెంట్లీ గీతా జయంతి సందర్భంగా మేము మొత్తము ఊరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి ప్రచారం చేస్తూ ఉంటాము. అయితే దయచేసి ఎవరైతే వాళ్ళ ఇంట్లో భగవద్గీత లేదో దయచేసి ఈ మాసంలో భగవద్గీత తీసుకోండి. ఇస్కాన్ సెంటర్కి వచ్చేసి ఈ మాసంలో తీసుకుంటే చాలా భగవంతుని యొక్క కృప మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఇంకా ఎలాంటి దుఃఖం ఉన్నా కానీ దాన్ని మీరు ఆనందంగా మార్చుకోవచ్చు. ఇంకా జీవితంలో ఆనందం తప్పించి ఇంకేముండదు. ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని అవలీలలుగా దాటచ్చు. హరే కృష్ణ. జై శ్రీరామ్. హరే